ప్రభువైన యేసుక్రీస్తు నామముకు మహిమ కలుగును గాక. ప్రియ సహోదరుడా, దేవుని బైబిల్ గ్రంథం లేఖనాలలోంచి మొదటి సమూయేలు 17వ అధ్యాయం 4వ వచనంలో 6 మూళ్ల జానడైన గొలియాతుని బాలుడైన దావీదు జయించాడు అంటే, బాలుడైన దావీదు గొప్పతనం కాదు, అతని శక్తి కాదు, అతని సామర్థ్యం కాదు, కేవలం దేవుని ఆత్మ యొక్క శక్తి, దేవుని ఆత్మ యొక్క బలం, అభిషేకం పొందిన దావీదు గొలియాతును జయించుటకు తన శక్తికి మించిన సమరంలో గెలవడానికి దేవుని ఆత్మ సహాయం పడ్డాడు. ప్రియ సహోదరుడా, ఈ రోజుల్లో లోకమును జయించుటకు, పాపమును జయించుటకు, నీకంటే బలమైన శత్రువును జయించుటకు, శరీర కార్యాలను జయించుటకు, లోకమును ఎలుబడి చేస్తున్న అపవాదిని జయించుటకు నీ శక్తి, నా శక్తి సరిపోదు. ఎవరైతే దేవుని ఆత్మచేత నడిపింపబడుతూ, దేవుని బలమైన శక్తి గల ఆత్మచేత నడిపించబడుతూ అభిషేకించబడిన వారై ఉంటారో, వారిలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక వారు లోకమును జయిస్తారు. వారి శక్తిని బట్టి కాదు, మహోన్నతుడైన